ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి అనేకులకు మరి వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం చదువుకుందామా? 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. కొంచెం కాలము మీరు శ్రమ పడినప్పుడేమట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము శ్రమ పడిన ఎంతకాలం అంటమ్మా శ్రమ? పరిశుద్ధుడైన పౌలు పేతురులో రాసిన పత్రికలో రాసి ఉంటున్నాడు. ఏమని? కొంతకాలమే శ్రమ, కొంతకాలమే. అవి దీర్ఘకాలం ఉండే శ్రమలు కాదు. కొంతకాలమే శోధనలు, కొంతకాలమే బలహీనతలు, కొంతకాలమే వ్యాధులు. దేవుని బిడ్డ, ఇంక నా జీవితకాలం అంతా ఇదేనా నా బ్రతుకు అని అనుకుంటున్నావేమో. నా బ్రతుకంత శ్రమలే, నా బ్రతుకంత చీకటే, నా బ్రతుకంత శోధనలే అని అనేక మార్లు నువ్వు అని ఉండవచ్చు. కాదు. దేవుడు బ్రతకంత మనకు ఆ విధంగా శ్రమలు పెట్టి తమాషా చూసే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయుటకు ఆయనందు మనల్ని బలముగా మనం ఆయనందు నిలిచి ఉండటకే కొన్ని శ్రమలు మన జీవితంలో అలా అవుతాయి. దేవుడు మరి ఇస్తాడు, సెలవు ఇస్తాడు దేవుడు. మరి ఆ విధంగా మరి దేవునికి తెలియకుండా ఏ శ్రమ మనకు రాదు. మరి దేవునికి తెలియకుండా తల వెంట్రుక కూడా రాలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, మనము దేనికి కూడా నువ్వు బాధపడద్దు, దేనికి కూడా నువ్వు సనగొద్దు, గొనగొద్దు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కొంతకాలము శ్రమ అంట, అంతే. ఎక్కువ కాలం కాదు, కొంతకాలమే నీకు శ్రమలు, కొంతకాలమే ఆ కన్నీరు, కొంతకాలమే ఆ కృంగుదల. ఆ కొంతకాలము నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో బలవంతునిగా ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు సాగాలి. అప్పుడు ఆ శ్రమకాలం అంతా దాటిపోతుంది. దేవుడిని యందు నువ్వు స్థిరముగా ఉంటావు, బలముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనతలు వచ్చినప్పుడు, కృంగుదల వచ్చినప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ వ్యర్థంగా సమయాన్ని పాడు చేసుకోవడానికి కాదు. నువ్వు అదే సమయంలో ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చెయ్యి. దేవుడు మరి ఆ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనగా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పూర్ణత్వం వస్తుంది మనకు. పరిపూర్ణతలోనికి మనము నడిపింపబడతాం. ఆ శ్రమల గుండా మనం ఏం చేస్తామమ్మా? మన యొక్క లోటుపాట్లన్నీ సరి చేసుకొని క్రీస్తులో మనము బలముగా ఉంటాము, స్థిరముగా ఉంటాం. కనుక అటువంటి కృప సమర్పణ దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభా శ్రమలు వచ్చినాయని కృంగిపోతూ నీ యందు ఆయాసపడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి నాయన. ప్రతి బిడ్డ నీ యందు నాయన నమ్మకం కలిగి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.